హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీ వరల్డ్. ఈ వీడియోలో బ్రాజన్ హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్లో మనకి క్యాథరిన్ మిల్లర్, గ్రేస్ మిల్లర్ అనే ఇద్దరు అక్కా చెల్లెల్ని చూపిస్తారు. గ్రేస్ మిల్లర్ తను స్టోరీస్ రాస్తూ ఉంటుంది. తను రాసిన బుక్స్ చాలా ఫేమస్ అవుతాయి కూడా. అంతేకాకుండా పోలీసులు సాల్వ్ చేయలేని కొన్ని కేసులను ఆమె తన తెలివితేటలతో సాల్వ్ చేసి ఉంటుంది. ఒకరోజు గ్రేస్కి తన సిస్టర్ క్యాథరిన్ ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది. క్యాథరిన్ వెంటనే తన సిస్టర్ని కలవడానికి వెళ్తుంది. క్యాథరిన్ విషయానికి వస్తే ఆమె ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. స్కూల్లో మిగతా టీచర్ కన్నా ఆమె చాలా డిఫరెంట్స్. స్టూడెంట్స్ అందరూ ఆమెను ఇష్టపడేవాళ్ళు. వాళ్ళతో ఆమె కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. స్కూల్లో ఆమెకు మంచి టీచర్గా పేరు ఉంది. క్యాథరిన్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ నైట్ టైం ఎవరికి తెలియకుండా ఫ్యాంటసీ వీడియోలు చేస్తూ ఉండేది. తన క్లయింట్స్ కావాల్సిన విధంగా ఆ వీడియోలో తను యాక్ట్ చేస్తూ ఉంటుంది. క్యాథరిన్కి డ్రగ్స్ అలవాటు ఉండడం వల్ల ఆమె హస్బెండ్ ఆమెను వదిలేసి కోర్టులో ఆమె డ్రగ్స్ వాడుతుందని నిరూపించి ఆమె కొడుకుని తీసుకుని వెళ్తాడు. క్యాథరిన్కి తన కొడుకంటే చాలా ఇష్టం. ఆమె హస్బెండ్ చాలా రిచ్, అతను పెద్ద బిజినెస్ మ్యాన్. తన కొడుకుని తన దగ్గరికి తీసుకొని రావడానికి ఆమెకు చాలా ఖర్చు అవుతుంది. అందుకోసమే ఆమె నైట్ టైం వీడియోలు చేస్తూ ఉంటుంది. గ్రేస్ ఇలాంటి కేసులు చాలా సాల్వ్ చేసింది. తనకు హెల్ప్ చేస్తుందని గ్రేస్ని పిలిపించి జరిగిన స్టోరీ అంతా గ్రేస్కి చెప్తుంది. తన హస్బెండ్కి వ్యతిరేకంగా చాలా డాక్యుమెంట్ కూడా ఆమె తయారు చేసి గ్రేస్కి ఇచ్చి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ క్యాథరిన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత గ్రేస్ తన వర్క్ చేసుకుంటూ ఉంటే ఆమెకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ ఏమిటా అని బయటకు వెళ్ళి చూస్తే అక్కడ ఎడ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి గ్రేస్ పరిచయం చేసుకుంటుంది. అతను ఒక పోలీస్ ఆఫీసర్ అని గ్రేస్కి తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన తర్వాత గ్రేస్ అతన్ని లైక్ చేస్తుంది. ఇంకా ల్యాగ్ చేయకుండా గ్రేస్ ఆ రోజు నైట్ అతన్ని డేట్కి రమ్మని పిలుస్తుంది. అతను కూడా సరే అంటాడు. గ్రేస్ తన సిస్టర్కి ఫోన్ చేసి ఈరోజు నైట్ ఎడ్డుతో కలిసి డేట్కి వెళ్తున్నాను, నైట్ నేను రావడం లేట్ అవుతుందని క్యాథరిన్కి చెప్తుంది. గ్రేస్ డేట్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో తన సిస్టర్ లేని సమయం చూసి క్యాథరిన్ ఫ్యాంటసీ వీడియోలు చేస్తుంది. ఆ వీడియోలు పూర్తయిన తర్వాత తను ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తే ఇంట్లో గాజు గ్లాస్ పగిలిన సౌండ్ వస్తుంది. ఆ గ్లాస్ పగలగొట్టుకొని ఒక ముసుగేసుకున్న వ్యక్తి ఇంటి లోపలికి వస్తాడు. సీన్ కట్ చేస్తే గ్రేస్ ఎడ్డుతో తన డేట్ పూర్తయిన తర్వాత ఇంటికి వస్తే క్యాథరిన్ చనిపోయి ఉంటుంది. అది చూసి గ్రేస్ భయపడిపోయి వెంటనే ఎడ్కి చెప్తుంది. కొంత సమయానికి పోలీసులు అక్కడికి వస్తారు. ఎవిడెన్స్ అని కలెక్ట్ చేసుకొని ఆమెను ఎవరో చంపారని చెప్పి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఎడ్ గ్రేస్ని అడుగుతాడు ఆమెకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని. ఆమె క్యాథరిన్ తన హస్బెండ్ జానథన్ మధ్య కొడుకు విషయంలో కోర్టులో కేసు జరుగుతుంది, మేబీ అతనే చేసి ఉంటాడని చెప్తుంది. అప్పుడు ఎడ్ ఆమె నైట్ టైం ఫ్యాంటసీ వీడియోలు చేస్తుంది. తన క్లయింట్స్ ఎవరైనా తెలుసా అని అడిగితే మీరేం చెప్తున్నారో నాకు తెలియదు, అసలు ఆమె ఇలా చేస్తుందని కూడా నాకు తెలియదని గ్రేస్ చెప్తుంది. ఆ రోజు నైట్ తనకు భయమేసి ఎడ్ ఇంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ క్యాథరిన్ ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్యాథరిన్ స్కూల్లో ఉన్న వస్తువులను తీసుకోవడానికి అక్కడికి వెళ్తే స్కూల్లో స్టూడెంట్స్ ఆమె దగ్గరకు వచ్చి మేడం చాలా మంచిది, ఆమె మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేదని చెప్తారు. ర్యాండీ మాత్రం ఆమె తనతో హార్డ్గా ఉండేదని చెప్తాడు. తర్వాత గ్రేస్ అక్కడ వస్తువులను తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు రిచీ అనే వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి క్యాథరిన్ వీడియోలు చేసేది బిల్లీకి తెలుసు, అతను చాలా వింతగా ప్రవర్తించేవాడు, అతన్ని అడిగితే ఏమైనా తెలుస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత గ్రేస్ బిల్లీని కలుస్తుంది. నీకు క్యాథరిన్ గురించి ఎలా తెలుసని అడిగితే బిల్లీ నాకు నా ఫ్రెండ్ ద్వారా తెలుసు, అతను ఒక హ్యాకర్, అతనే నాకు వీడియోలను చూపెట్టాడు, ఆమె వాయిస్ ఆమె నడవడికను బట్టి క్యాథరిన్ అని తెలుసుకున్నానని, అంతకుమించి నాకేం తెలియదని గ్రేస్తో చెప్తాడు. ఆ విషయం తెలిసిన తర్వాత గ్రేస్ ఎడ్ దగ్గరికి వెళ్ళి జానథన్కి అగనిస్ట్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తుంది. పోలీసులు అతను ఎంక్వైరీ చేస్తే జానథన్ ఏం చేయలేదని తెలుస్తుంది. తర్వాత గ్రేస్ జారల్డ్ బాక్సర్ గురించి ఎడ్కి చెప్తుంది. పోలీసులు అతని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. జారల్డ్ నాకేం తెలియదు, నేను డిజరీని హ్యాక్ చేశాను, ఆ విషయాన్ని గురించి నా ఫ్రెండ్ బెల్లీకి మాత్రమే చెప్పాను, అంతకుమించి నేనేం చేయలేదని పోలీసులకు చెప్తారు. పోలీసులకు అనుమానాలు తప్ప ఎవిడెన్స్ ఏవి ఉండవు. మరోపక్క గ్రేస్ తన వంతు కష్టపడుతూ ఉంటుంది. వాళ్ళకి హంతకుడు ఎవరో తెలియదు. వీళ్ళు ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉండగా అలా ఫ్యాంటసీ వీడియోలు చేసే మరొక వ్యక్తిని ఆ ముసుగుదంగా చంపేసి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఒక సైకో కిల్లర్ ఇదంతా చేస్తున్నాడని. గ్రేస్ తన సిస్టర్కి ప్రేయర్ చేసినప్పుడు కొంతమంది ఫ్లవర్స్ ఇవ్వడానికి అక్కడికి వస్తారు. అక్కడ గ్రేస్కి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ పైన డిజరీ అని రాసి ఉంటుంది.
ఆ లెటర్ తీసుకొని పోలీసులకు ఇస్తుంది. తను కూడా ఈ కేసులో వర్క్ చేస్తానని అడిగితే కెప్టెన్ ఓకే అంటుంది. తర్వాత పోలీసులు ఆ ఫ్లవర్స్ ఎవరు ఇచ్చారని ఎంక్వైరీ చేస్తే ర్యాండీ ఇచ్చినట్టు తెలుస్తుంది. పోలీసులు ఆ విషయం తెలుసుకొని ర్యాండీని ఎంక్వైరీ చేయడానికి వెళ్తారు. అక్కడ అతన్ని కొన్ని క్వశ్చన్లు వేస్తే అతను తడబడుతూ ఉంటాడు. పోలీసులకు అతనిపైన అనుమానం వచ్చి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. అతన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఫ్యాంటసీ వీడియోలు చేసే మరొక వ్యక్తి వీడియోలు చేసిన తర్వాత ఆమె తన పని తను చేసుకుంటూ ఉన్నప్పుడు ముసుగేసుకున్న దొంగ అక్కడికి వచ్చి ఆమె పైన అటాక్ చేస్తాడు. ఆమె తన దగ్గర ఉన్న కత్తితో అతనిపై పడడానికి ట్రై చేస్తుంది. వెంటనే ఆమె బంధువులు రావడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుపోతాడు. ఈ విషయం పోలీసులకు చెప్తుంది. పోలీసులు ఆ బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని వెళ్తారు. ఆ బ్లడ్ శాంపిల్ ర్యాండీ బ్లడ్ శాంపిల్ మ్యాచ్ అవ్వవు. అతను హంతకుడు కాదని తెలుస్తుంది. తర్వాత ర్యాండీని విడుదల చేస్తారు. పోలీసులు ఎంత కష్టపడినా వాళ్ళు మాత్రం హంతకుణ్ణి తెలుసుకోలేకపోతారు. క్యాథరిన్ మరొక ఐడియా వేస్తుంది. తన సిస్టర్ వీడియోలలో ఎలా యాక్ట్ చేసిందో ఆమె చూసి నేర్చుకుంటుంది. ఆ రోజు నైట్ ఆమె ఎడ్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు అతనితో ఇంటిమేట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ గ్రేస్, ఎడ్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ గ్రేస్, నేను ఫ్యాంటసీ వీడియోలు చేస్తాను, మనం ట్రాప్ చేసి ఆ దొంగను పట్టుకుందామని చెప్తుంది. అందుకు ఎడ్ ఒప్పుకోడు. వాళ్ళ కెప్టెన్ మాత్రం ఒప్పుకుంటుంది. ఆ రోజు నైట్ గ్రేస్ ఆ ఫ్యాంటసీ వీడియోలలో యాక్ట్ చేస్తూ ఉంటుంది. పోలీసులు ఆ దొంగ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను ఫస్ట్ రోజు రాడు, సెకండ్ రోజు కూడా రాడు. వాళ్ళు విసుగొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ర్యాండీకి రిచ్కి పెద్ద గొడవ జరుగుతుంది. వెళ్ళి ర్యాండీని ఎంక్వైరీ చేస్తే రిచ్ పై కంప్లైంట్ చేస్తాడు. పోలీసులు రిచ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ రోజు నైట్ గ్రేస్ మళ్ళీ ఆ వీడియోలు చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి గ్లాస్ పగిలిన సౌండ్ వినిపిస్తుంది. క్రిమినల్ వచ్చాడని తెలుస్తుంది. లైవ్ ఆఫ్ చేయకుండా అలాగే ఆన్లో పెడుతుంది. కొంత సమయానికి ఆ వ్యక్తి అక్కడికి వస్తాడు. గ్రేస్ తన మూతి చూడాలని అడిగితే అతను ఫేస్ ఓపెన్ చూపిస్తాడు. అతను ఎవడో కాదు, రిచ్ ఇదంతా ఎందుకు చేస్తుంటాడంటే చిన్నప్పటి నుంచి తన మదర్ ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెంచి ఉంటుంది. ఆ రూల్స్ వల్ల తను చాలా ఇబ్బంది పడేవాడు. అలా ఉండగా అతన్ని క్యాథరిన్ చూసిన వెంటనే క్యాథరిన్ పైన ఇష్టం కలుగుతుంది. ఆమెను లవ్ చేసేవాడు. తను లవ్ చేసే అమ్మాయి తనకే దక్కాలని, ఎవరికి దక్కకూడదనేది ఉండేది. అలాంటి ఆమె ఇలాంటి వీడియోలు చేస్తుందని అతనికి చాలా కోపం వస్తుంది. అందువల్ల అతను చంపేస్తాడు. అంతటితో ఆగకుండా ఇలాంటి వీడియోలు ఎవరు చేస్తే వాళ్ళందరినీ చంపేశానని చెప్తాడు. అతను మాట్లాడేదంతా లైవ్లో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయ్యేది అతను చూస్తాడు. ఆ విషయం తెలుసుకున్న రిచ్ గ్రేస్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా ఆమెను చంపుతూ ఉండగా అదే సమయానికి ఎడ్ అక్కడికి వచ్చి రిచ్ని చంపేస్తాడు. ఫైనల్గా గ్రేస్ని సేవ్ చేస్తాడు. ఆ కేసు సాల్వ్ అయిన తర్వాత గ్రేస్ ఎడ్ని పెళ్లి చేసుకొని అతనితో సంతోషంగా ఉంటుంది. ఇంతటితో ఈ మూవీ ఎండింగ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.